పార్వతి, పెద్దబాబు గారు, అన్నం తినమని గణేష్ బతినలాడటం నేను చూస్తూనే వచ్చాను. ఎందుకు తినట్లేదు? నాకొద్దు పెద్దబాబు గారు. నీకు బాధ ఎక్కువగా ఉంటే రేపొద్దున పనిలోకి కూడా రావద్దు. అదేంటి పెద్దబాబు గారు అట్టా అంటారు? అంతే కదా పార్వతి, జరిగింది గుర్తు చేసుకొని కడుపు నింపుకునే నువ్వు రేపు మా అందరికీ వండి పెట్టాలంటే కష్టమే. రెస్ట్ తీసుకో. అయ్యో, పనిలోకి రావద్దంటే ప్రాణం పోయినట్టుంటుంది పెద్దబాబు గారు. నానేమీ బాధపడట్లేదు. ఇప్పుడు తినమంటారా చెప్పండి? గబగబా ఖాళీగా ఉన్న అరచేతును చూసి ఏమీ చేయలేదనుకుంటారు కొంతమంది. ఎవరైతే భవిష్యత్తు ఉందని పిడికిలి పిగిస్తారో వాళ్ళే జీవితంలో గొప్ప స్థాయికి వస్తారు. నువ్వు రావాలి, అలా నిన్ను చూడాలి. 10వ తరగతి పాస్ కాని నేను గొప్పదాన్ని అవుతానా పెద్దబాబు గారు? ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన మహానుభావుల్లో చాలామంది పరీక్షల్లోనే కాదు, జీవితం మొదట్లోనే ఫెయిల్ అయ్యారు. మన వల్ల కాదు అనుకుంటే ఎవరు గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు. మన వల్ల అవుతుంది అనుకున్నందుకే గుర్తుగా గుండెల్లో మిగిలిపోయారు. అర్థమైందా? అర్థమైనది పెద్దబాబు గారు. గుడ్. గతాన్ని పక్కన పెట్టు, కొత్త ఆశతో జీవితాన్ని మొదలుపెట్టు. బెస్ట్ ఆఫ్ లక్ పార్వతి. థ్యాంక్స్ పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, నెలవంకని చూడగానే దేవుళ్ళంటి మిమ్మల్ని చూసినాను. పెద్దబాబు గారు, ఈ నెలంతా నాకు మంచి జరుగుతుంది. నీలాంటి మంచి మనిషికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది పార్వతి. హలో చందు. దేవా, ఇమీడియట్గా నాకు వీడియో కాల్ చేయి. నేనిప్పుడే నెలవంకం చూశాను. నువ్వు కూడా చూసి నాకు ఫోన్ చేయవా? నేను ఇందాకే నెలవంకం చూశాను చందు. అవునా? ఎవరిని చూసావు? ఉందిగా, మ్యాజిక్ మెడిసిన్, హర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కళ్ళు, వాటిని చూశాను. ఆల్ రైట్, ఐల్ కాల్ యూ లేటర్. ఓకే చందు, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్. నీ బొంద మార్నింగ్. కాఫీ. ఏంటది మెంటల్? బెడ్ కాఫీకి బెడ్ కాఫీ అని పేరు పెట్టా. పేరు పెట్టుకో కానీ
కాళ్ళ మీద ఎందుకు పెట్టావు? దీని అవ్వ బెడ్ కాఫీ అంటే అదే మావా, కింద పడకుండా తాగాలి. ఏ మెంటల్, నా నోరెక్కడుంది, కప్పు ఎక్కడుంది? పొద్దున్నే కామెడీ చేస్తే ట్రాజడీతో ఎండ్ అవుతావు. మర్యాదగా అక్కడి నుంచి కప్పు తీ, కాలుతుంది. తీస్తాను గాని మావా, ఒక్క మాట. ఆంటీ వాళ్ళు మన నిశ్చితార్థం పెడుతున్నారు కదా, గిఫ్ట్గా ఏమిస్తావు? ప్రేమతో మాట్లాడే ముందు అదే ప్రేమతో నేను ఇచ్చే ఈ టాబ్లెట్ ని ఇందులో వేసుకుని తాగాలి. ఏం టాబ్లెట్ రా ఇది? నీకు క్యాన్సర్ చెప్పావు కదా, రోజు ఈ మందు వాడితే పోద్దట. నువ్వు 100 ఏళ్ళు బతకాలని టాబ్లెట్స్ తెప్పించాను. తాగు. నో నాకొద్దు. కోర్తే పగిలిపోద్ది. వద్దంటావేంటే? ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అది మందైనా విషమైనా. తాగు 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 వద్దు మహి. తాగు తాగు మహి, తాగవే. మహి, ప్లీజ్ మహి, తాగు. ప్లీజ్ తాగు మహి, తాగవే. మహి, తాగు మహి, తాగు. అర్థం చేసుకోవేంటి? ఏం చేస్తున్నావు? నాకొద్దు. రేపు మాపో చచ్చిపోతానివి, అంత భయం ఎందుకే? నిజంగా చచ్చిపోతావనా? మహి, చిన్నోర్మయ్, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు, ఇన్ని నాటకాలు ఎందుకు ఆడతావే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నా మనసులో లేవు. ఈ ఇంట్లో కోడలుగా తిరుగుతావేమో కానీ నా ఆలోచనలో ఒక్కసారి కూడా మెదలాడవు. ఎక్కువగా ఊహించుకుని అప్సెట్ అవ్వకు. నిజంగా క్యాన్సర్ వస్తే బాగుండనే పరిస్థితి తెచ్చుకోకు. వెళ్ళు. వెళ్ళు. ఈ రూమ్ నుండే కాదు, ఈ ఇంటి నుంచే వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ. స్టూపిడ్, మెంటల్, ఇడియట్. అర్థం చేసుకోవేంట్రా? నువ్వంటే నాకు ప్రాణం రా. కవితలు రాసుకో, పెయింటింగ్ వేసుకో, భగ్న ప్రేమికురాలుగా ఉండిపో, అది నీ కర్మ. నన్ను మాత్రం వదిలేయ్. బలవంతంగా పెళ్లి చేసుకున్నా ఏడుపు మొహంతో మ్యారేజ్ ఫోటోలు వీడియోలు చూసుకుంటూ బతకాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటే నీ దారి నువ్వు చూసుకుంటావు. లేదు నా వెంటే పడాలనుకుంటే జీవితంలో వెనక్కి తిరిగి నీ వంక చూడను. మహి, ఈ గుండె నడుగు చెప్తుంది నువ్వంటే ఎంత ప్రేమో. ఏదో సరదాకి క్యాన్సర్ అని. షట్ అప్. గాడిద గుడ్డేం కాదు, ఒక్కటి చెప్తున్నాను విను. నీ కర్మ కాలో నా కర్మ బాగోలేకో మనిద్దరికీ మాత్రం పెళ్లి జరిగితే ఇద్దరు జీవితాలు ఉప్మా అవుతాయి. ఓకే, గెట్ లాస్ట్. వెళ్ళిపో. వెళ్ళవా? సరే, నేనే వెళ్ళిపోతా. ఎందుకురా? ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు? వేస్ట్ ఫెల్లో. ఏమే పార్వతి, పనులు ఎంతవరకు వచ్చాయి? అయిపోతుంది సనమ్మ గారు.
అమ్మగారు వస్తున్నారు పార్వతి. పూజ ప్రారంభిద్దాం. కూర్చోండి ఐశ్వర్య, కూర్చోండి. కూర్చోండమ్మా. తామగ్నివర్ణా తపసా జ్వలంతి వైరోచనీ కర్మఫలేషు జుష్ఠా దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే. అఖిలక్క ఫీల్ అవ్వాలన్నా, పార్వతి ఫూల్ అవ్వాలన్నా ఇదే మంచి ఛాన్స్. చంద్రముఖి కోసం తెచ్చిన చీరను పార్వతికి, వంటదాని చీరను అఖిలక్క పెద్ద కోడలికి, ఈ ఇంటి పెద్ద కోడలు తీసుకోవాల్సిన చీర పాకి మొహంది పార్వతి చేతికెళ్తే అప్పుడుంటుంది రచ్చ రచ్చ. గోలగోల అవుతుంది. అఖిలక్కకి పార్వతికి ఒకే దెబ్బకి 2 పిట్టలు. నాకు కూడా బొట్టు పెట్టు. పార్వతి, నువ్వు కూడా హారతి తీసుకుని అందరికీ ఇవ్వు. ఆంటీ, ఎన్ని పుణ్యాలు చేస్తే మీ ఇంటి కోడళ్ళమవుతాను చెప్పండి. అవునత్తయ్య, మా అందరి కోసం మీరు పాట పాడాలి. నువ్వు పాడితే నేను వింటాను.
ముత్తైదువులకు, చంద్రముఖి అక్కకు, నాకు మీ చేతులతో చీరలివ్వాలి. పార్వతి, చీరలు తీసుకురా. అట్టగే అమ్మగారు, ఈయన్నే ఉన్నాయి. నా కాబోయే కోడళ్ళిద్దరికి ఘట్టమనేని వంశ అగ్రతాంబూలంగా పట్టుచీరలు సమర్పిస్తున్నాను. భవని, పార్వతి, తీసుకో పార్వతి. లే. రండమ్మా. అత్తయ్య, ఇది మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కాదే. చీర మారిపోయినట్టుంది.